నమస్కారం. ఈరోజు మన పశ్చిమ నియోజకవర్గంలో అనేక రోడ్లు ఆల్రెడీ శంకుస్థాపన చేసి పనులు అవుతా ఉన్నాయి. ఇది 34-35 డివిజన్లో మ్యాంగో మార్కెట్ వరకు కూడా రోడ్డు వేయడానికి, అటు ఆంజనేయ స్వామి టెంపుల్కి అటు ఇటు రోడ్డు వేయడానికి 87 లక్షల రూపాయలతో అప్రూవ్ చేయించాం. ఈ రోడ్డు రాబోయే 90 రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి కాంట్రాక్టర్ గారు కూడా కమిట్ చేశారు. ఇక్కడ ఉన్న ప్రజలు ఇంకేదన్నా సమస్యలు కనుక తీసుకొస్తే మనం అవి కూడా ప్రయత్నం చేసి ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో కాలంగా 34-35 డివిజన్ రోడ్లు అనేది సరిచేయడం అనేది కార్యాచరణ మీద ఇప్పటి నుంచో ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారు 85 లక్షలు వాళ్ళ యొక్క బడ్జెట్ కేటాయించి ఈ యొక్క మ్యాంగో మార్కెట్ లో వ్యాపారాలు చేసుకుంటున్న వ్యాపారస్తులకి, అలాగే దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళ యొక్క కొనుగోలు చేయడానికి వచ్చిన ప్రజలందరూ కూడా ఇక్కడ అసౌకర్యం కలుగుతున్న విధంగా చూసి ఈరోజు స్థానిక శాసనసభ్యులు వెలవంచల సుజనా చౌదరి గారు ఈరోజు వచ్చి శంకుస్థాపన వేయడం జరుగుతా ఉంది. మేము ఒకటి చెప్తా ఉన్నాం, అభివృద్ధికి మారు పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇవాళ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి రన్నింగ్ అనేది జరుగుతూ ఉందంటే సుజనా చౌదరి గారి యొక్క ప్రోద్బలంతో ఈ యొక్క నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంతో సంకల్పం ముందుకెళ్తాం. మేమందరూ కూడా ఈ యొక్క కూటమిని బలపరుస్తూ మరెన్నో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలి, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మీ అందరికీ ద్వారా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మా 34వ డివిజన్ లో మరి 34-35 అనుసంధానంగా సికే రెడ్డి రోడ్ కి సంబంధించి బీటీ రోడ్ వేసేటటువంటి ఇదిలో 87 లక్షల రూపాయలు కౌన్సిల్ ద్వారా మరి 2 నెలల క్రితం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. మరి ఈ రోజున దాని శంకుస్థాపన నేపథ్యంలో మరి మా గౌరవ కార్పొరేటర్ గారు మణమ్మ గారు, అలాగే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా ఇక్కడ గౌరవ అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షానే ఖచ్చితంగా మేమనే వాళ్ళం అనేది ఖచ్చితంగా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ కూడా ప్రజలకు అండదండలుగా ఉంటుంది. మరి ఈ రోడ్డు శాంక్షనింగ్ కి మాకు సపోర్ట్ చేసినటువంటి మరి గౌరవ మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులందరూ కూడా రావడం జరిగింది. అందరూ చాలా సంతోషదాయకం. మంచి వాతావరణంలో ఏదైతే కాంట్రాక్ట్ చేసిన పనిలో కూడా మేము అందరం దగ్గరుండి ఎటువంటి లోటుపాట్లు లేకుండా చేసి ప్రజల నిధులను పక్కదారి అమ్మకుండా జాగ్రత్తగా చూసి మా ఎమ్మెల్యే